పట్టణంలోని భగత్ నగర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్లో గల భగత్ సింగ్ స్టాచ్యూ వద్ద భారతీయ జనతా పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో భారతదేశ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ పాలనలో జరిగిన పేదల అభివృద్ధికి, వారు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరియు చారిత్రాత్మకమైన నిర్ణయాలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక బలీయమైన శక్తిగా, అగ్రగామి దేశంగా, విశ్వ గురువుగా నిలపడానికి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు. భగత్ నగర్ 12వ డివిజన్లో భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ బండారి గాయత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాంపల్లి శ్రీనివాస్ మరియు పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గరీబ్ హఠావో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మన నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన భారతదేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టి రాబోయే రోజుల్లో మనము ప్రపంచంలో మొట్టమొదటి స్థానానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనము నిరంతరము చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో విశ్వకర్మ యోజన చాలా ఎంతోమందికి ఉపయోగపడుతుంది పేదలకు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ మనము పాకిస్తాన్ తోటి యుద్ధం చేసిన సందర్భాల్లో మనం చూసినాం. చాలా దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఒక మహిళలతోటి మనం ఎంతో విజయాన్ని సాధించాము. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మనకు రాబోయే రోజుల్లో ఎప్పటికి కూడా ఇదే ప్రభుత్వం ఉండాలి. వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీని కాషాయ జెండా ఎగరవేసుకొని మనం స్థానిక సంస్థల్లో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సౌత్ జోన్ అధ్యక్షురాలు సోదరి గాయత్రి గారికి మరియు రామకృష్ణన్నకు, సీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 12వ డివిజన్ ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన 12వ డివిజన్ నాయకులు నాంపల్లి శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే 11 ఏళ్ల మోడీ గారి పాలనలో ఏం జరుపుకున్నాము అనే దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకోవడం. ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్లో చూస్తున్నాము, అన్ని చదువుకుంటూనే ఉన్నాము. ఒకప్పుడు వెనకట రచ్చబండ అని ఉండేది. పెద్దలంతా ఒక చేట గుమిగూడి చర్చించుకునేటోళ్ళు, మంచి చెడులు ఏమవుతుంది ఏంటి అని ఊర్లల్లో. కానీ అట్లాంటివన్నీ మర్చిపోయినాయి. ఇప్పుడు ఆ రచ్చబండలు అవన్నీ లేవు. కానీ బీజేపీ మళ్ళొక్కసారి ఏంటంటే వినూత్నంగా గ్రౌండ్ లెవెల్లో కూడా, అంటే కార్యకర్తలు మేము మాట్లాడుకోవడం కాదు, ఒక డివిజన్లో ఉంటే వాడకట్టున్న ప్రజలందరి దగ్గర కూడా మరి ఏం చేసింది మోడీ గారు, ఏం చేసిండ్రు అనే విషయాన్ని చర్చించుకోవడానికి ఒక సందర్భమే ఈ రచ్చబండ కార్యక్రమం. అయితే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మొబైల్ ఫోన్లలో చూస్తున్నారు మోడీ గారు ఏం చేసిండ్రు, ఇన్ని రోజులలో ఏం జరిగిందని. అయితే మళ్ళొక్కసారి మీకు తెలియని విషయాలని కాదు, ఒక చర్చ, చిన్నగా ఒక చర్చ అనే మాత్రమే నేను చెప్పగలుగుతాను. ఏదైనా చెడు ఏంటంటే చెడు గడప దాటే లోపల 10 ఇల్లు చుట్టుకొని వస్తుంది. కానీ మంచి అనేది ఏదైతే ఉందో మనము మన నోటితోటి ఇంకో 10 మందికి చెప్తే కానీ అది వెళ్ళదు. మోడీ గారి కార్యక్రమాలు కూడా అట్లనే ఉన్నాయి. అంటే 11 ఏళ్లలో వారు చేసిన మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా ప్రతి గడపకు చేరలేదు. అలా నిజంగా చేరినట్టయితే మొన్ననే అబ్కి బార్ 400 సీట్లు బరాబర్ కొట్టేటోళ్ళం. ఎందుకంటే ఇన్ని చేసి కూడా, అంటే ఒక పేరు ఏంటి, మోడీ గారు ఎన్ని చేసినా కూడా ఒక వర్గంకి మాత్రమే మెప్పుగా ఉంటారని చెప్తున్నప్పుడు కూడా ఆ వర్గం వాళ్ళంతా కూడా ఒక్క చోటికి చేరి నిజంగా గెలిపించుంటే నిజంగా 400 సీట్లు వచ్చేవి. కానీ అలా జరగలేదు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ ముందుకెళ్తున్న మోడీ గారి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ రచ్చబండ ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద విషయాలు కాదు, ముఖ్యమైన 5 విషయాలు మాత్రమే చెప్పాలనుకుంటున్నా. ఏ దేశమైనా కానీ బాగుండాలంటే ఆర్థిక వ్యవస్థ, కానీ పెద్దవాడిని కొట్టాలంటే ఎవడన్నా భయపడతాడు. దానికి ఆర్థికమైన బలం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన భారతదేశాన్ని ఆర్థికంగా బలపరిచింది. ఎంతసేపటికి గరీబీ హటావో అని ఏళ్ల తరబడి మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు ఎన్నికలమైనా గరీబీ హటావోనే. మరి ఆ గరీబీ హటావో పోయింది లేదు, వాళ్ళు గెలుచుడు తప్ప గరీబీ హటావో అయింది లేదు, పోయింది లేదు. కానీ మోడీ గారు ఈ 11 ఏళ్లలో భారతదేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టి చూపెట్టిండు మనం ఏంటి అనేది, సూపర్ పవర్ ఏంటి అనేది. ఇది మొదటి విషయం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ
తర్వాత భారతదేశము నెక్స్ట్ ముఖ్యంగా చూసుకోవాల్సిందంటే భద్రత. ఏ దేశమైనా కానీ ఆర్థికంగా బలంగా ఉండడమే కాదు, బలంగా మనం కొట్లాడే శక్తి కూడా ఉండాలి. భద్రత, మన భద్రతా దళాలు కూడా అంతే ఇంపార్టెంట్. రీసెంట్గా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ ఏంటి మనం మాట్లాడుకుంటూ కాదు, ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి. భారతదేశం మీద దాడి చేస్తే అది యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించే విధంగా మన చర్యలు ఉన్నాయి మొన్న. అది కూడా ఏంటి, ఇందులో ఇంకో ఇంపార్టెంట్ నారీ శక్తి. మనము మహిళలకు రిజర్వేషన్ల పేరుతోటి ఏళ్ల తరబడి మహిళలని కేవలం రాజకీయ అవకాశాలకు వాడుకున్న నాయకుల నుంచి మహిళల కోసం 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన పార్టీ కానీ నాయకుడు కానీ కేవలం నరేంద్ర మోడీ గారే. నారీ శక్తి. అది మాత్రమే కాదు, ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలని ముందుండి మన భారతదేశ నారీ శక్తిని ప్రపంచ దేశాలకు చూపెట్టిండు మన నరేంద్ర మోడీ. ఆడపిల్లలు వంటింటికి పరిమితం కాదు, ఆడపిల్లలు బుర్కాలు వేసుకొని ఇంట్లో ఉండడం కాదు, ఆడపిల్లలు భారతదేశం మొత్తము సైనిక బలాన్ని ముందు నిలబడి నడిపిస్తారని మన భారతదేశ నారీమణులను ముందు నిలబెట్టి ఆపరేషన్ సింధుని నడిపించారు మన నరేంద్ర మోడీ గారు. ఇది కాదు భారతదేశ మన శక్తిని చూపెట్టడం. ఇటు మహిళా శక్తిని చూపెట్టిండ్రు, అటు భారతదేశ పవర్ ఏందో ప్రపంచ దేశాలకు చూపెట్టిండ్రు. దీని తర్వాత మౌలిక వసతులు. ఒకప్పుడు మీరు చూస్తే కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయే తొవ్వలు చూసుకుందాం, ఎంత టైం పట్టింది. ఇప్పుడు హార్డ్లీ కార్ అందుకుంటే 2.5-3 గంటలలో కొట్టేస్తున్నాం. అంటే సమయాభావం. మనకు సమయాన్ని ఎంత తగ్గించుకున్నాం అంటే ఫెసిలిటీస్ కూడా పెరిగినాయి. ఈ 11 ఏళ్లలో రోడ్ ఫెసిలిటీస్ ఒక హై లెవెల్, అంటే 60 ఏళ్లలో పెరిగింది ఒక ఎత్తు. ఈ 11 ఏళ్లలో కూడా మన ఏదైతే రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎంత వేగంగా ఉంది. సరే, మన కళ్ళ ముందు కనబడ్డ చూద్దాం, కరీంనగర్ రైల్వే స్టేషన్. కరీంనగర్ రైల్వే స్టేషన్కే పోయి చూద్దాం. ఒకప్పుడు రైలు వచ్చిపోవడం తక్కువ అంటే రైల్వే స్టేషన్ కూడా ఒక ఎయిర్పోర్ట్ మాదిరి, అంటే మన మౌలిక వసతులు మెట్రోపాలిటన్ సిటీలో ఎట్లాంటి వసతులు ఉంటాయో అట్లా చేసి చూపెట్టింది మోడీ గారి ప్రభుత్వం. మాటలలో చెప్పుడు కాదు, చేతలలో చూపెడుతుంది. కరీంనగర్లో స్మార్ట్ సిటీ అంటున్నాం. 100 నగరాలని మనము ఏదైతే సుందరీకరణ పేరుతో చేసుకున్నామో ఈ రోజు కరీంనగర్లో ఇక్కడ నిలబడితే ఈ ప్లాట్ఫామ్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. ఈ సుందరీకరణ పనులు జరిగినవి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. అంటే మన ఎదుగుదల గరీబీ హఠావో నుంచి పేదరికం నుంచి మనం బయటేయడమే కాదు, భారతదేశాన్ని కూడా అత్యాధునికంగా డెవలప్ చేసుకోవడం కూడా మోడీ గారి వల్లనే సాధ్యమైందనేది మనం మళ్ళొక్కసారి గొప్పగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే మహిళల విషయంలో ఒక గర్భిణీ స్త్రీ నుంచి మొదలుకొని ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి చదువుకునే వరకు కూడా అడుగడుగునా కూడా కేంద్ర ప్రభుత్వము నిధులతోటి ప్రోత్సహిస్తుంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే రేషన్ బియ్యం ఇస్తే మోడీ గారి ఫోటో ఉండదు కాబట్టి ఎవరికి తెలియదు. బియ్యం ఎవరు ఇస్తున్నారంటే ఇక్కడ ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటారు. కానీ మోదీ గారి ప్రభుత్వం బియ్యం ఇస్తున్న విషయం ఎంతమందికి తెలుసు? ఇగో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు రచ్చబండ అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని కింద స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి రచ్చబండలు ప్రతి నెల పెట్టాలని కోరుకుంటున్నాను నేను. ప్రతి నెల ఉండాలి, ఒక్కరోజు కాదు. ఎందుకంటే మనం చేస్తున్న మంచి సరే, చెడు ఉంటే ప్రతి వాడు అడిగేటాడు, గల్ల పట్టుకొని ప్రతి వాడు అడుగుతాడు, మా మోడీ చేయలేదంటాడు, మా పని చేయాలంటారు. మరి మంచి చేస్తే కూడా చెప్పుకోవాలి కదా. మనం ఇంత మంచి చేసినప్పుడు అక్కడున్న మోడీ గారు ఇక్కడున్న మనకి బీజేపీ ఒక నినాదం ఉంది, అంత్యోదయ అంటాం. అంటే చిట్ట చివరి వ్యక్తి, ఒక అట్టడుగు వర్గంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు అందాలనేదే బీజేపీ నినాదం. ఒకప్పుడు రాజీవ్ గాంధీ చెప్పిండు, కేంద్రం నుంచి 100 రూపాయలు ఇస్తే అది కిందికి పోయేటప్పటికి 10 రూపాయలు కూడా చేరుతలేవని ఒకప్పుడు రాజీవ్ గాంధీ ఒప్పుకున్న పరిస్థితి. కానీ కోవిడ్ టైంలో మోడీ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న మోడీ గారు అక్కడ 500 అకౌంట్ వేస్తే ఇక్కడ పల్లెటూరులో ఎక్కడో కూర్చున్న ఒక మహిళకి తన ఖాతాలో 500 రూపాయలు పడ్డాయి. అవునా కదా? ఇచ్చిన సొమ్ము చిన్నది కావచ్చు, బరాబర్ అక్కడి నుంచి ఇస్తే ఇక్కడ అట్లనే పడిపోయింది. జన్ధన్ ఖాతాలు జీరో బ్యాలెన్స్ తోటి కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిధులు ఇస్తుందో బరాబర్ అది ఆ చిట్ట చివరి వ్యక్తికి కూడా అందించే ఒక ఇంత మంచి కార్యక్రమాలు కేవలం బీజేపీ హయాంలో జరిగింది. దీని క్రెడిట్ కూడా మనము మోదీ గారికే ఇవ్వాలి. ఇలాంటి ఎన్నో ఫలాలు చెప్పుకుంటూ పోతే రైతుల గురించి తీసుకుందాం. కిసాన్ సమ్మాన్ యోజన, పుట్టలకి పెట్రోల్ బంక్లకి గుట్టలకి రైతు పండించిన ప్రభుత్వాలు ఉంటే కేవలము 5 ఎకరాల భూమి ఉండి పేదరికంలో ఉండి వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి సాయం చేయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. మనం కట్టే ట్యాక్సులు కోటీశ్వర్లకు చెందడానికి కాదు, నిజంగా పేదరికంలో ఉన్నోడికి ఉపయోగపడాలంటే అది సరైన వ్యక్తికే అందాలి. దానికి ముఖ్యమైన నిదర్శనమే కిసాన్ సమ్మాన్ యోజన. అది మాత్రమే కాదు, రైతులకు మద్దతు ధర కావచ్చు, ఈ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, రైతుల
రైతులకు కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తూ ఉంది. అంటే ఒక రూరల్ ఏరియాలో ఉన్న రైతుల దగ్గర నుంచి మొదలుకొని అర్బన్ సిటీస్లో ఉండే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి ఈజ్ ఆఫ్ బిజినెస్ కూడా. ఇప్పుడు ఎంతోమంది స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా చదువుకున్న వ్యక్తులు వాళ్ళ సొంత కాలం మీద నిలబడడానికి వాళ్ళకి లోన్లు ఇవ్వడం కానివ్వచ్చు, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం కావచ్చు, ఎన్నో రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చాలా మద్దతు ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మేజర్ అన్నీ కూడా నేను అనుకుంటున్న ముఖ్యమైన విషయాలు మనం చర్చించాం. ఇంకొకటి ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్ళు పైబడిన వృద్ధులందరికీ కూడా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది. అయితే అది ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలంటే కొంతవరకు మనం కూడా ముందడుగు వేసి లోకల్గా ఉన్న నాయకులను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎన్రోల్ చేసి వాళ్ళకి కార్డులు ఇచ్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనపైన కూడా ఉన్నది. కాబట్టి అలాంటి మంచి మంచి పథకాలు ఏవైతే ఉన్నారో పేదలకు చేరవేర్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడు నుంచి మొదలుకొని చదువుకున్న విద్యావంతుల వరకు కూడా బీజేపీకే ఓటేస్తారనే ఒక నమ్మకం నాకైతే ఉంది. ముఖ్య ఉద్దేశం ఇదే. బీజేపీ చేస్తున్న మంచి విషయాలను గ్రామాల్లో కానీ వాడవాడలో తీసుకెళ్లడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఈ మంచి విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని మా బీజేపీ నాయకులకు ఎవరికి టికెట్ వచ్చినా మా నాయకులను మీరు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకంతో మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అధికారం వచ్చినాటికి అంతకుముందు 2004 నుండి 2014 వరకు యూపీఏ 1 యూపీఏ 2 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల స్కామ్లతో భారత ప్రజలు ఎంతో అవినీతిమయమైన ప్రభుత్వంలో తమ జీవితాలను వెళ్ళబోతున్నారు. అటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చి ఈ యొక్క భారతదేశాన్ని ఒక రూపురేఖలు మార్చాలని ప్రథమంగా పారిశుద్ధ్యం అనేది మన భారతదేశానికి ఒక శాపంలా పరిణమించిందని చెప్పి ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా బడుగు బలైన వర్గాలకు అందరికీ టాయిలెట్లు కట్టించి వాటి ద్వారా భారతదేశం అంటే ఒక అద్భుతమైన ఒక దేశమని దానికి నాంది పలకడం జరిగింది. తర్వాత ఆత్మనిర్భర్ భారత్తో భారతదేశ ప్రజలు మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమంతో అనేక విధాలుగా భారతదేశం పారిశ్రామికంగా కూడా తమ సత్తా నిరూపించుకుంది. అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థను పాకిస్తాన్ అనే దేశం మన పక్కన ఉండి దెబ్బకొట్టడాన్ని ఎన్నో ఏళ్ళుగా గమనించిన నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దుతో ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి పాకిస్తాన్ అనే దేశాన్ని కూకటి వేళ్లతో పెకలించడం మన భారతదేశానికి ఒక ప్లస్ పాయింట్. అప్పటి నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అప్పటి నుండే చాలా పుంజుకోవడం జరిగింది. డిజిటల్ పేమెంట్లు కానీ తర్వాత వచ్చిన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ట్రిపుల్ తలాక్ మీద భారతదేశ ప్రభుత్వం ఒక జీవో తేవడం, తర్వాత సిఐఏ అమెండ్మెంట్ యాక్ట్ మన పొరుగు దేశాల్లో ఉన్న హిందువులకు వారికి కూడా మన హిందూ పౌరసత్వం కల్పించాలని సిఐఏ యాక్ట్, అదేవిధంగా మరి యొక్క మన దేశంలో ఒక దేశం ఒకే జెండా అనే నినాదంతో మన దేశంలో 2 జెండాలు 2 రాజ్యాంగాలు ఉండకూడదని 370 ఆర్టికల్ను రద్దు చేసి ఒక భారతదేశాన్ని ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం, అలాగే మన హిందువులకు అనేక చీకటి చట్టాలు తెచ్చి హిందువులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యొక్క చట్టాలను వారు వెసులుబాటుతో కొద్దిగా వారు ఇప్పుడు చేయడం జరుగుతుంది. అలాగే మన హైందవుల కళ 500 సంవత్సరాల నుండి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలని ఎన్నో 500 సంవత్సరాలుగా నుండి 4వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు 4వ స్థానం నుండి మన ముందు ఓన్లీ జర్మనీ, చైనా, అమెరికా మాత్రమే ఉన్నాయి. 2047 వరకు వికసిత్ భారత్ 2047 మిషన్ మీద మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా తీసుకెళ్ళడానికి మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కృషికి మన భారతీయ ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా నిలిచి ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి మనము వారికి మద్దతుగా నిలిచి మరింత ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన గౌరవ ప్రియతమ నాయకులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు కూడా
గత 6 సంవత్సరాలుగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరీంనగర్ పట్టణాన్ని కూడా మన స్మార్ట్ సిటీ కింద తీసుకొచ్చి దాదాపు 800 కోట్ల నిధులతో కరీంనగర్ పట్టణాన్ని సుందరీకరణ చేసి అనేక రోడ్లు డ్రైనేజీలు నిర్మించి ఈ యొక్క కరీంనగర్ పట్టణాన్ని తెలంగాణలో ఒక గొప్ప పట్టణంగా తీర్చిదిద్దడంలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు చేస్తున్న కృషికి మనము ఈ యొక్క కరీంనగర్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారి నేతృత్వంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగిరేసే విధంగా ప్రజలందరూ కూడా తమ యొక్క తీర్పునివ్వాల్సిందిగా మరియు కార్యకర్తలను కూడా అందరూ కార్పొరేటర్లై ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నగరపాలక సంస్థ కార్పొరేషన్ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన నాకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.